ఓకే, ముందుగా విశాఖపట్నంలో ఉన్న మీ సినీ జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒకటి, ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికీ ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కలెక్షన్స్ ఎందుకులే కానీ ఇప్పుడు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ. అండ్ దానికోసం ఇక్కడున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలామంది మమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే పైగా ఈ డైరెక్టర్, ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతా అని స్నాక్స్ తీసుకొచ్చాడు. సో చూద్దాం సాయంత్రం అదేమవుతుందో. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విషిక, ఈ అమ్మాయి కూడా విశాఖపట్నం అమ్మాయి. నువ్వు కాకినాడ కదా, సారీ. సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక అవినాభావ సంబంధం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మేము ఎక్కువ మంది ప్రేక్షకుల్ని, వైజాగ్లో ఉన్న ఎంతోమంది ప్రేక్షకులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ దయచేసి కోర్ట్ అనే సినిమా, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అన్నిట్లో ఇంకా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి, మరింత విజయవంతం చేయండి. చాలామంది రివ్యూ రైటర్స్ కానీ, చాలామంది వేరు రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ అన్న ఒకటే మాట చెప్పాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా, మనకి చాలా అవసరమైన సినిమా అని చాలామంది అన్నారు. మమ్మల్ని థ్యాంక్స్ అని, కంగ్రాచులేషన్స్ అని రెండు ఒకేసారి చెప్తుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.